హాయ్ ఎవ్రీవన్. ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ బ్రిడ్జ్ అనమాట. ఇది మిడ్ వర్షన్ బ్రిడ్జ్ ఇది. మీకు టాప్ ఎండ్‌లో 360 డిగ్రీ కెమెరా కొన్ని ఫీచర్స్ అనేది యాడ్ అయ్యి వస్తది అనమాట ఇది. ఇది మిడ్ వర్షన్. సో, దీని ఫ్యూచర్ గురించి మనము మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఎనకాల టెయిల్ ల్యాంప్ ఉన్నాయి కదా! అవి చాలా చేంజెస్ అయినాయి. పాత బ్రిడ్జ్ కన్నా ఈ టెయిల్ ల్యాంప్స్ అనేది కొంచెం చాలా డిఫరెన్స్ అయినాయి. డీఎల్ఆర్ టెయిల్ ల్యాంప్స్ ఇవి అనమాట. సో, మనకి కలర్ కూడా డ్యుయల్ దాంట్లో వస్తది. డ్యుయల్ కలర్స్ ఇవి. సో, మనకి మీకు సరౌండ్‌గా చూసుకుంటే వెహికల్ అనేది చాలా డిఫరెంట్‌గా చేంజ్ చేశారనమాట. అది ఇది జస్ట్ బ్రిడ్జా, అది ఏమో పాతదేమో విటారా బ్రిడ్జ్ అనమాట. సెకండ్ వర్జన్ అనమాట ఇది. మనకొచ్చేసి ఇది ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి 1.5 సీసీ విత్ 4 సిలిండర్ అనమాట ఇది. సో, ఇంజన్‌లో కూడా మనకి జెడ్ సిరీస్ ఇంజన్ ఇవి. సో, ఇంజన్ కూడా మారుతి వాళ్ళదే మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉంటది. బయట ఉండదు. సో, మనకి ఇంకా వచ్చేసి మనకి ఇంజన్ నాయిస్ అనేది చాలా తక్కువ వస్తదనమాట. పెట్రోల్ బండిలో ప్లస్ పాయింట్ అనేది అదే. మనకి ఇవి చూడండి, మనకి హెడ్‌లైట్ పైన ఒక డీఎల్ఆర్ అనేది కూడా చాలా ప్రొవైడ్ చేశారు. వాళ్ళు చాలా బాగుంటది. ఆ లెవెల్స్ కూడా బ్లాక్ కలర్‌దనమాట. టాప్ ఎండ్‌లో ఏమో కొంచెం ఇది వస్తది. అవి కటింగ్ వస్తాయి. కొంచెం సిల్వర్ కలర్ కూడా యాడ్ అయ్యి వస్తది. డోర్ ప్యాడ్స్ వచ్చేసి మనకి క్లాత్ అనమాట ఇది. ఇది క్లాత్ ఉంటుంది. చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది మీకు. చాలా మంచిగా ఉంటది. సో, ఇదేమో బానెట్‌ది. బానెట్‌ది కూడా మంచి చేంజెస్ చేశారు వాళ్ళు స్విచ్‌లకి. ఇదేమో పుష్ స్టార్ట్. ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గానే ఉంది. ఇవి 360 డిగ్రీ కెమెరా దీంట్లో ఏమి ఉండదు. సో, మిడ్ వర్షన్‌కి దానికి చాలా డిఫరెంట్ ఉంటది. కొన్ని ఫీచర్స్ యాడ్ ఉంటాయి. సన్ రూఫ్ కూడా దీంట్లో ఆల్రెడీ ఉంటదనమాట. సో, మనకు ఆఫ్ చేస్తే సన్ రూఫ్ అనేది ఓపెన్ అయితది. సో, ఈడ స్విచ్ అనేది పైననే ఉంటది. లైట్ దగ్గర చూడండి. ఆఫ్ చేస్తే సన్ రూఫ్ ఓపెన్ అయితది. అండ్ మనకొచ్చేసి ఇది ఒక్కళ్ళు నిల్చోవడానికి ఈ బడ్జెట్‌లో చాలా మంచి సన్ రూఫ్ ఇచ్చారు వాళ్ళు. సో, ఈ బడ్జెట్‌లో మనము ఓకే. సో, ఇంకొకటేంటంటే ఇది మాన్యువల్‌గా ఒక ప్యాడ్ అనేది ఉంటది. ఇట్లా క్లోజ్ చేసుకుంటే ఓకే. డన్. ఇదైతే పుష్ స్టార్ట్ అనేది ఇన్‌సైడ్ ఇవి ఉంటాయన్నమాట లైట్స్, మిర్రర్. దాంట్లో ఏమో టాప్ ఎండ్‌లో ఏమో మనకి సెన్సార్ మిర్రర్స్ వస్తాయి. దీంట్లో ఏమో నార్మల్ మిర్రర్స్ వస్తాయి. సీటు ఎయిర్ బ్యాగ్ సీట్ అనమాట. దీంట్లో ఎయిర్ బ్యాగ్ ఉంటది. సీట్‌లోనే ఎయిర్ బ్యాగ్స్ ఉంటది. ఇంకొకటి వచ్చేసి మనకి సిస్టమ్ గురించి కూడా టాప్ ఎండ్‌లో ఎలా ఉంటదో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది. లుక్ వైస్ కూడా చాలా బాగుంటది. సిస్టమ్ కూడా చాలా చేంజెస్ చేశారు ఈ బ్రిజాలో. మనకి చూస్తున్నారు కదా! మీ ముంగట ఉంది. సో, ఇది మీటర్ అయితే కొంచెం లైటింగ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మిగతా మొత్తం సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. పిల్లర్‌లో ఒక ఎయిర్ బ్యాగ్స్ ఉంటది. సో, మనకి డాష్‌బోర్డ్‌లో ఈడ స్టీరింగ్ దగ్గర ఎయిర్ బ్యాగు, ఈ పిల్లర్‌లో ఒకటి ఎయిర్ బ్యాగ్స్ ఉంటది. టోటల్లీ మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనమాట. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ బండ్ల. మనకి ఎనకాల కంఫర్టబుల్ చూసుకుంటే చాలా బెటర్ ఉంటది కంఫర్టబుల్. ఇది వచ్చేసి మనకి యూఎస్‌బీ అయినా మనకి ఛార్జింగ్ ఒకటి. సో, మనం కూర్చొని చూస్తే కూడా కంఫర్టబుల్ చాలా బాగుంటది బ్రిజాల. పాత బ్రిజాలో కూడా కంఫర్టబుల్ ఉంటుండే. ఈ కొత్తలో కూడా ఏం చేంజెస్ లేదు. కంఫర్టబుల్ ఓకే. మంచిగా ఉంటది కంఫర్టబుల్. ఇంకొకటి వచ్చేసి మనకి అది 2 కేజీస్ అది ఏదైనా మనం లగేజ్ అనేది క్యారీ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే. సో, మనకొచ్చేసి అదొక లోగో చేంజెస్ చేశారు. బ్రిజా లోగో ఒకటి వస్తది మనకి. సో, మనకి టెయిల్ ల్యాంప్ ఒకటి చేంజెస్ చేశారు. అది కూడా చాలా బాగుంటది ఆ బడ్జెట్‌లో మీరు చూస్తే కనుక. హైబ్రిడ్ అనమాట. స్మార్ట్ హైబ్రిడ్ ఇది. సో, మనకి డిక్కీలో స్పేస్ కూడా చాలా బాగుంటది. రియర్ వైఫర్ కూడా మిడ్ వర్షన్‌కి ఇస్తాడు. టాప్ ఎండ్ కూడా ఉంటదనమాట అది. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ.